సో పార్కిన్సన్స్ వ్యాధి అనేది ఒక కైండ్ ఆఫ్ మూమెంట్ డిజార్డర్. అది మోస్ట్ కామన్లీ మోర్ దాన్ 60 to 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పాపులేషన్లో, అంటే ఓల్డర్ పాపులేషన్లో మనకి పార్కిన్సన్స్ వ్యాధి అని చెప్పి అనేది కనుగొనబడుతుంది. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ లేకపోతే మోర్ దాన్ 65 to 70 ఇయర్స్ వాళ్ళకి చేతిలో ట్రెమర్స్ వస్తూ ఉంటాయి రెస్టింగ్ పాయింట్లోనే. అండ్ ఆల్సో ఏదైనా ముట్టుకోబోయేటప్పుడు ఇట్లాంటి ట్రెమర్స్ అనేవి చూస్తూ, గ్లాస్తో వాటర్ తాగేటప్పుడు కానీ లేకపోతే రాసేటప్పుడు కానీ మనం చెయ్యి వణుకుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకో సిమ్టమెటాలజీ మెయిన్ పాయింట్ ఎలా తీసుకోవచ్చు అంటే, నడిచేటప్పుడు వాకింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. రాసేటప్పుడు రాత కూడాను చిన్నగా అవుతుంది. రాత మాట్లాడే మాట కూడా స్లోయింగ్ ఉంటుంది. సో ఈ సిమ్టమెటాలజీ బట్టి ఇంకోటి స్టిఫ్ జాయింట్స్ స్టిఫ్గా ఉండటం వలన మోకాళ్ళు ఇవన్నీ స్టిఫ్గా అవుతూ ఉంటాయి. సో నడక స్లోగా అవటమే కాకుండా వెనక్కి తిరగటము, మాట్లాడడము, రాయడము, ఇవన్నీ కూడాను సిమ్టమెటాలజీ మోస్ట్ కామన్గా ఎల్డర్లీ పీపుల్లో చూస్తూ ఉంటాము. సో ఈ వ్యాధి అసలు ఎందుకు వస్తుంది అంటే, డోపమిన్ అనే ఒక మాలిక్యూల్, సబ్స్టాన్షియా నైగ్రా అండ్ పార్స్ కాంపాక్టా అనే ఒక బ్రెయిన్ లోపల ఉండే డోపమిన్ ఒక మాలిక్యూల్ అనేది డిప్లీషన్ వలన న్యూరో డీజనరేటివ్ పాయింట్లో ఈ యొక్క పార్కిన్సన్స్ వ్యాధి రావటం జరుగుతుంది. సో దీనికి మెయిన్గా ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే వీ నీడ్ టు ఐడెంటిఫై ది సిమ్టమెటాలజీ ఫ్రమ్ ది ఓల్డర్ పేషెంట్స్. ఎందుకంటే వాళ్ళే రాలేరు కాబట్టి హెల్త్ కాన్షియస్నెస్ బిల్డప్ చేయటం ఇంపార్టెంట్. అంటే ఈ వ్యాధి గురించి, ఈ సిమ్టమెటాలజీ గురించి అందరికీ తెలియాలి. నెంబర్ 1 హెల్త్ అవేర్నెస్ రేస్ చేయాలి. ఈ సిమ్టమెటాలజీకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియాలి. ఒకవేళ ఎల్డర్లీ పీపుల్లో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా మనకి కనిపిస్తే వెంటనే వాళ్ళని ఫ్యామిలీ డాక్టర్తో మాట్లాడి కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ సెంటర్కి తీసుకురావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత తగిన పరీక్షలు చేసి ఆ డోపమిన్ అనే మాలిక్యూల్ ఏదైతే డిప్లీట్ అయిందో దాన్ని మనము లెవోడోపా ఫార్మాట్లో రీప్లేస్ చేయడం జరుగుతుంది. అది నెంబర్ 1. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లెవోడోపా రీప్లేస్ చేసిన తర్వాత మరికొన్ని మందులు దాంతోపాటు యాడ్ చేసి ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ అనేది ఉంటుంది చాలా వరకు. ఒకవేళ 4 to 5 ఇయర్స్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఈ థెరపీ అనేది, లెవోడోపా మాలిక్యూల్ థెరపీ అనేది పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, అంటే ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక 4 to 5 ఇయర్స్ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ సిమ్టమ్ ఇంప్రూవ్ అవుతూ పర్సిస్టెంట్గా ఉండి బాదరింగ్గా తయారైతే అప్పుడు మనం ఇట్లాంటి పేషెంట్స్ని లెవోడోపా రెస్పాన్సివ్ పార్కిన్సన్స్ పేషెంట్స్ అంటాము. సో లెవోడోపా తోటి రెస్పాన్స్ వస్తుంది కానీ 5 ఇయర్స్ తర్వాత కూడా సిమ్టమ్ పర్సిస్టెంట్గా ఉంది. అందువలన దీన్ని మనం సర్జరీకి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సర్జరీ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అని, సబ్థాలమిక్ న్యూక్లియస్ అనే ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ చేసి దాన్ని స్టిమ్యులేట్ చేస్తాము. సో దాని సర్జరీ 2 స్టేజెస్లో చేస్తాము. అవే క్రేనియోటమీలో ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని సిటీ ఎంఆర్ఐ చేసి దాని లోపల ఎలక్ట్రోడ్స్ పెట్టి దాన్ని సబ్థాలమిక్ న్యూక్లియస్ని యాక్టివేట్ చేస్తాము. అండ్ దాన్ని తర్వాత ఆపరేషన్ తర్వాత సీరియల్గా ఫాలో అవుతూ ప్రోగ్రామింగ్ చేసుకోవటం జరుగుతుంది.